సంస్థ పిలుపునందుకుని ఇక్కడికి విచ్చేసిన యూత్ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు జనవరి 12 అంటే నేషనల్ యూత్ డే. ఈ నేషనల్ యూత్ డే సందర్భంగా మా సంస్థ ఏవైఎస్ఆర్పి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా ఈరోజు మీ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. స్వామి వివేకానంద నిర్మిత విగ్రహం ఆజానుబాహుడు ప్రపంచానికి భారతదేశాన్ని యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పిన ఒక యువకుడు 39 సంవత్సరాలకే తన తల్లి చాలించినప్పటికీ 1000 ఏళ్ల తన గుర్తులు విధంగా మనందరిలోనూ ఒక చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి స్వామి. ప్రపంచం మొత్తం కూడా నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ సెలబ్రేషన్ కి ముందుగా ఈ డయాస్ అలంకరించవలసిందిగా మన ఈగల్ టీం ఎస్ఐ గారు వీరాంజనేయులు గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అలాగే ముఖ్య అతిథులు పెద్దలు మన ఏవైఎస్ఆర్పిలో ఇంకొకరు ఉన్నారు, మన సంస్థ ఫౌండర్. సమాజానికి ఏదో ఒక కొంత ఇన్స్పిరేషన్ గా ఉండాలని తపనతో ఏవైఎస్ఆర్పిని స్థాపించి దాన్ని ఎంతో స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచన అందరూ కూడా వారికి సపోర్ట్ గా ఉంటే ఈ సంస్థ చాలా ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఆ వ్యక్తి ఎవరంటే మన సత్యనారాయణ గారు, లాయర్ గారు వచ్చి సభను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వందే మాతర గీతంతో సభ ప్రారంభిద్దాం. అందరూ లేచి నిలబడండి. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజశీతలాం వంశశ్యామలాం మాతరం వందే మాతరం. యూత్ డే అంటే స్వామి వివేకానంద జయంతి. మనసులో ఎప్పుడైతే యూత్ ఉంటామో మనందరం యూతే. ఈ వివేకానంద ఏం చెప్పారంటే మనిషి వ్యక్తిగత వికాసము ఏ విధంగా ఉండాలి అనేది మన యువత మీదే మన భారతదేశం మన యొక్క పురోభివృద్ధి అంతా ఆధారపడి ఉంటుంది. అందుకనే మన నేషనల్ యూత్ డేని ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా సంస్థ పేరు ఏఓఎస్ఆర్పి, అసోసియేషన్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబుల్ పీపుల్. మన చుట్టూ ఉన్న సమాజంపై సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తుల యొక్క కలయిక. తెలుగులో మనకి కొంతమందికి చదువుతో జ్ఞానం వస్తుంది, కొంతమందికి ఎక్స్పీరియన్స్, వయసు పెరుగుతున్న కొద్దీ సమాజాన్ని చూసి పెరుగుతూ ఉంటారు, ఆ విధంగా జ్ఞానం వస్తూ ఉంటది. ఆ జ్ఞానాన్ని మనం అందరికీ షేర్ చేయాలని, అవేర్నెస్ కావాలని చెప్పేసి మనం ఈ సంస్థను స్థాపించాము. ముఖ్యంగా యువకులకి ఎడ్యుకేషన్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్ ఇంకా సబ్జెక్టులు చాలా ఉంటాయి, తెలుగు, హిందీ ఇవన్నీ నేర్పుతున్నారు తప్ప ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల గురించి ఎవరు నేర్పట్ల. చాలా మంది యువకులు తెలిసి తెలియక కొన్ని క్రిమినల్ కేసుల్లో ఇరుక్కొని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగ అవకాశాలు కోల్పోతున్నారు. ఇప్పుడు అందరికీ తెలుసు పోక్సో యాక్ట్ అనేది ఒకటి బాగా యువకులకి బాగా ఇచ్చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు గంజాయి కేసులు ఎస్ఐ ఈగల్ టీం గారు వీరాంజనేయులు గారు మేము అడగంగానే వచ్చారు, వారికి ధన్యవాదాలు. ఈ రోజున సార్ వారి యొక్క ముఖ్య సందేశాన్ని తెలియజేస్తారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సత్యనారాయణ సార్ గారికి, అలాగే ఏవైఎస్ఆర్పి సభ్యులకు, మీటింగ్ లో పాల్గొన్నటువంటి మీ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. స్వామి వివేకానంద గారు యూత్ గురించి ఎక్కువగా మొదలుపడిన వ్యక్తి. ఆయన అంటే
యువకులకు, దేశంలో ఉన్నటువంటి యువకులకు అందరికీ రోల్ మోడల్ ఆయన. సో ఆయన జయంతి రోజు సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేసుకోవడం ఆనందంగా ఉంది. ఇటీవలి కాలంలో యూత్ ఎక్కువగా డ్రగ్స్ బారిన పడుతున్నారు. తెలిసి తెలియక వాటి గురించి, వాటిలో ఏదో ఉంది దాన్ని టేస్ట్ చేద్దామనే ఉద్దేశంతో కొంతమంది క్యూరియాసిటీతో, కొంతమంది స్ట్రెస్ వల్ల, కొంతమంది ఇంకా ఫ్రెండ్స్ ప్రోత్సాహం వల్ల, ఇంకా కొంతమంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల ఈ డ్రగ్స్ బారిన పడుతున్నారు. నో చెప్పే ధైర్యం ఉండాలా, ముఖ్యంగా అమ్మాయిలకు. ఇటీవల కాలంలో ఎక్కువగా అమ్మాయిలను ట్రాన్స్పోర్టేషన్ కు వాడుతున్నారు. ట్రాన్స్పోర్టేషన్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర తీసుకొని పోవడానికి. అమ్మాయిలు ఉంటే కారులో 2-3 అమ్మాయిలు ఉండి డ్రగ్స్ క్యారీ చేస్తుంటే డౌట్ రాదు వీళ్ళకని చెప్పి వాళ్ళకి అలవాటు చేసి, డ్రగ్స్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు మాతో పాటు వచ్చేయండి, మీకు డ్రగ్స్ ఇస్తాం. అలా ట్రాన్స్పోర్టేషన్ కి పోతూ చాలా మంది ఈ డ్రగ్స్ కేసుల్లో దొరికారు. అంటే దీంట్లో డ్రగ్స్ అడిక్ట్ కావడానికి చదువుకు, నాలెడ్జ్ కు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు తిరిగే వాతావరణం బట్టి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాతావరణం బట్టి, ఫ్రెండ్స్ ప్రోద్బలం బట్టి కూడా ఈ డ్రగ్స్ బారిన పడుతుంటారు. దయచేసి మనం ఓకే చెప్పడం కాదు, నో చెప్పడం నేర్చుకోవాలి. ఈరోజు యూత్ అంటే దమ్ము అంటే నో చెప్పగలిగే ధైర్యం ఉండాలన్నమాట. దాన్నే గొప్పతనం అంటారు. ఎస్ అనేది ఎవరైనా చెప్తారు. ఎన్డీపీఎస్ యాక్ట్ గురించి కొద్దిగా చెప్తాను. ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం ఏంటి చెప్తుందంటే, ఇది దేశద్రోహానికి చేసే టెర్రరిస్ట్ యాక్ట్లు, అలాగే నక్సల్స్ పైన పెట్టే నక్సలిజం యాక్ట్లు ఉంటాయి కొన్ని. అవి ఎంత కఠినంగా ఉంటాయంటే చాలా కఠినంగా ఉంటాయి. దాంతో పాటు ఈ ఎన్డీపీఎస్ యాక్ట్ కూడా అంతే కఠినంగా ఉంటుంది. దీంట్లో మీరు ఏం చేసినా తప్పు అవుతుంది. సపోజ్ డ్రగ్స్ యూజ్ చేయడం తప్పు, అలాగే కొనడం తప్పు, అలాగే అమ్మటం తప్పు, అలాగే ట్రాన్స్పోర్టేషన్ చేయడం తప్పు, అలాగే మీ దగ్గర కలిగి ఉండడం తప్పు, అలాగే ఎవరైనా వ్యాపారం చేస్తుంటే వాడికి రూమ్ ఇవ్వడం తప్పు, లేదా ఏదైనా కల్టివేషన్ చేస్తుంటే ల్యాండ్ ఇవ్వడం తప్పు. అది తెలిసి చేసినా తెలియక చేసినా. సపోజ్ మీ రూమ్ లో ఒక 5గురు ఉన్నారు. 5గురులో ఒకడు మాత్రమే వ్యాపారం చేస్తారు, ఒక్క అమ్మాయి మాత్రమే డ్రగ్స్ వ్యాపారం చేస్తుంది, మిగతా వాళ్ళందరూ మంచి వాళ్ళే. కానీ ఆ రూమ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా శిక్షార్హులు అవుతారు. అలాగే ఓనరు ఇల్లు అద్దెకిస్తారు, వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు, ఓనర్ కూడా బాధ్యుడు అవుతాడు. అలాగే పొలం ఇస్తారు, వాడు గంజా పెంచేటటువంటి దాంట్లో ఆ ల్యాండ్ ఓనర్ కూడా దానికి శిక్షార్హుడు అవుతాడు. అలాగే ఫ్రెండ్ డబ్బులు అడిగాడని ఒక 50,000 20,000 ఇచ్చారు, వాడు ఆ డబ్బులతో డ్రగ్స్ కొన్నాడు. డ్రగ్స్ కొంటే నువ్వు ప్రోత్సహించినట్లు అవుతుంది, వాడిని డబ్బులు ఇచ్చి ప్రోత్సహించినట్లు అవుతుంది. సో అప్పుడు కూడా నీ పైన శిక్ష పడుతుంది. సో అంటే దుష్టులకు దూరంగా ఉండాలంటారు కదా. మీరు ఈ డ్రగ్స్ వ్యాపారం చేసే వాళ్ళతో ఏ విధంగా దగ్గరగా ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కూడా ప్రమాదంలో ఉన్నట్లే ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటారు. మన డిస్టిక్ లో ఎవరైనా డ్రగ్స్ బారిన పడి ఉంటే 1972 కాల్ సెంటర్ ఉంది, మాది ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందమ్మా. ఇది 1972. ఆ నెంబర్కి కాల్ చేస్తే మీ ఫ్రెండ్స్ లో కానీ, మీ చుట్టుపక్కల బంధువుల్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ డ్రగ్స్ బారిన పడి ఉంటే వాళ్ళని తీసుకెళ్లి డిఎడిక్షన్ సెంటర్ లో చేర్పిస్తాము. గవర్నమెంట్ డిఎడిక్షన్ సెంటర్. అందులో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మెడిసిన్, డ్రగ్, అకామిడేషన్, ఫుడ్ అన్ని ఫ్రీ ఉంటుంది. మళ్ళీ బాగుపడిన తర్వాత బయటకు వెళ్తారు. సో ఇటువంటివి ఎక్కడన్నా మీరు ఏరియాలో చూసినా, అటువంటి సమాచారం ఏదైనా తెలిసినా 1972తో నిరభ్యంతరంగా పంచుకోవచ్చు. మీ వివరాలు అయితే ఎటువంటి పరిస్థితుల్లో అడగరు, ఫోన్ చేసిన వాళ్ళ వివరాలు అడగరు. ఎవరైతే వ్యాపారం చేస్తున్నారు, ఎవరైతే డ్రగ్స్ వాడుతున్నారు, ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ వివరాలు మాత్రమే అడుగుతారు, వాళ్ళ పైన మాత్రమే యాక్షన్ ఉంటుంది. సో మీరు నిరభ్యంతరంగా ఈ 1972 కాల్ చేయొచ్చు. ఎలైట్ యాంటీ నార్కోటిక్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ అంటారు. దీనికి శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారు డైరెక్టర్ గా ఉన్నారు. ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి మీరు నిరభ్యంతరంగా మీకు తెలిసిన విషయాలు షేర్ చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సత్యనారాయణ సార్ గారికి, ఏవైఎస్ఆర్పి సభ్యులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా యూత్ కి అంటే నేను కూడా యూత్ లాగే ఫీల్ అవుతున్నాను. మా యూత్ కి మంచి సందేశం ఇచ్చారు. యోజనలో మీ అందరికీ నేను ఇచ్చే చిన్న సందేశం ఏంటంటే, మనం జీవితంలో పైకి వస్తున్నప్పుడు ఎలాంటి దుర్వ్యసనాలు అలవాటు చేసుకోకుండా మన యొక్క రోజువారీ జీవితంలో ఉదయం లెగ్గానే
ఎక్సర్సైజ్ చేసుకోవడం, వాకింగ్, తల్లిదండ్రులు చెప్పినట్టుగా అన్ని చదువుల్లో రాణిస్తూ వేరే దుర్వ్యసనాలకు వెళ్లకుండా ముందు సాగిపోవాలి. తర్వాత ఈ రోజుల్లో యువకులు సోమరిపోతనం బాగా పెరిగింది. లేజినెస్ లేకుండా యాక్టివ్గా ఎవరి కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ముందుకు సాగాలి. అలాగే యువకుల్లో ఎంతసేపు ఏంటంటే ఎక్కడో జాబ్ చేస్తాం, వర్క్ చేస్తాం దాని మీద కాకుండా సొంతంగా సెల్ఫిష్గా ఏదైనా ఏర్పాటు చేసుకొని మనం నలుగురికి జాబ్ కల్పించేలాగా ఏర్పాటు చేసుకోవాలి. అది చాలా మంది చేసుకోవాల్సింది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చేసుకుని పైకి వచ్చి ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళుగా భవిష్యత్తు ఇతరులు పోషించవచ్చు. ఇవి గుర్తుంచుకొని యువకులు కాస్త ముందుకు జరగాలని చెప్పి నా యొక్క కోరిక. చెప్పాలంటే వివేకానంద గారిని తలుచుకోవడం గొప్ప రోజుగా భావించి 10 మంది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఒకటిగా ఉండి ఒక్క మనిషిని బాగు చేసినా అది దేశానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి చాలా ముఖ్యమైనటువంటి సందేశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. నేను కొత్తపేటలో ఉంటాను, అక్కడ చాలా ఇలాంటి కొన్ని జరుగుతూ ఉంటాయి, మేము కూడా చూస్తుంటాం. ఇంచేత అందరూ అన్నీ తెలుసుకొని అలా మసులుకుంటే బాగుంటుందని నా ఆలోచన. అందరికీ నమస్కారం. గారికి సందేశాన్ని వివరించిందిగా కోరుతున్నాం. నమస్కారం అండి. భారత ప్రభుత్వం దాన్ని యూత్ డే సెలబ్రేట్ చేసుకోవాలి అని ఈ రోజుకి కరెక్ట్ గా 100 years అయిందండి. 1926 దీన్ని ఇంప్లిమెంట్ చేశారు యూత్ డే సెలబ్రేషన్స్ కానీ. అందుకోసం ఆయన చనిపోయిన 8 సంవత్సరాల తర్వాత 1902లోనే చనిపోయారు వివేకానందులు. ప్రపంచవ్యాప్తంగా వివేకానంద జయంతిని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఒక్క బౌద్ధులు కాకుండా కూడా చాలా మంది వివిధ మతాల వాళ్ళు, జైలు మతం, బౌద్ధ మతం, సిక్కిజం అందరూ కూడా బుద్ధుడిని ఆరాధనగా తీసుకుంటారు. వివేకానంద ఆరాధకులు ఆయన. అందుకని గౌతమ బుద్ధుడిని ఎవరైతే ఆరాధ్యంగా తీసుకుంటారో వాళ్ళందరూ వివేకానంద జయంతిని సెలబ్రేట్ చేసుకుంటారు ప్రపంచవ్యాప్తంగా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ కమల గారు. మన సంస్థ ట్రెజరర్ లక్ష్మీనారాయణ గారు కూడా తన ప్రసంగాన్ని వినిపించవలసిందిగా కోరుచున్నాం. నమస్కారం. వేదిక అలంకరించిన మన ఈగల్ టీమ్ ఎస్ఐ గారికి నమస్కారం, మిగతా సభ్యులందరికీ నా నమస్కారం. 1863 జనవరి 12వ తారీఖు మన వివేకానంద గారు జన్మించారు. 140 సంవత్సరాల పైన అయినా ఆయన్ని మనం గుర్తుంచుకొని ఆయన్ని ఆదర్శంగా తీసుకుంటామంటే ఎంత గొప్ప పని చేస్తే మనం ఇలాగ ఉంటాం, నేర్చుకుంటాం, ఇలాగ గుర్తు పెట్టుకుంటాం. చిన్న వయసులో మన దేశం తరపున రిప్రజెంటివ్ గా వెళ్ళి ఒకే ఒక్క స్పీచ్ తో మన దేశ గొప్పతనాన్ని అసలు ఎన్ని ఇంతలు అని చెప్పలేము. అంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళారు ఆయన ఒకే ఒక్క స్పీచ్ తో. భారతీయులు అంటే ఏదోలే అనే సామాన్యంగా అనుకున్న వ్యక్తులు కూడా ఒక్క స్పీచ్ తోనే ఆయన శిష్యులు అయిపోయారు. మొత్తం ప్రపంచం మొత్తం ఆయన వైపు తిప్పుకున్నారు. అంతటి గొప్ప వ్యక్తి. ఇప్పుడు యువత కూడా ఇక్కడి నుంచైనా ఇప్పుడు జరిగిపోయింది కాదు, ఇక్కడి నుంచైనా ఆయన ఆదర్శంగా తీసుకుంటే మనం కూడా ఇంకొక 100 సంవత్సరాలు ప్రపంచానికి గుర్తుండిపోయేటట్టుగా చేయాలి అని యువతకి నా సందేశం. Thank you, my dear friends, my dear colleagues. Thank you, Sabri. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. ఒకే ఒక్క మాటతో ఆయన ఏంటి అనేది చెప్పగలం. అసలు మన భారతీయ సంస్కారాన్ని నమస్కారం అనే ఒక్క పదంతో ఆయన మన సంస్కారం ఏంటి అని విదేశీయులకి తెలియజేశారు. నమస్కారం ఎంత గొప్పది అనేది విదేశీయులకి తెలియజేశారు. ఈ యూత్ కూడా మన సమాజంలో ఏదో ఒక రుగ్మతుల్ని దాటి వాళ్ళ శక్తిని, వాళ్ళ సామర్థ్యాన్ని నిలబెట్టుకొని ఒక మంచి స్థాయిలోకి వెళ్ళడానికి వివేకానంద గారు ఒక స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ. వివేకానంద గారి ఇంప్రెషన్ గా తీసుకొని చేయడం అంటే ఒకటే కాదు, మీరు కూడా ఇంకో వివేకానంద అవ్వాలి, ఇంకో కావాలి. సోషల్ మీడియాని మీరు అలా ఉపయోగించుకోండి.
అంతేగాని ఏదేదో రీల్స్ చూడటం, వీడియోస్ చేయడం అయినా ఎంతమంది ఇప్పటి నుంచి వీడియోలు చూసి ఇన్స్పైర్ అవుదాం అనుకుంటున్నారు. మంచిగా సమాజానికి ఉపయోగపడేటట్టు హ్యాండ్స్ అప్ చేయాలి, అది మీ నుంచే మేము కూడా అయ్యో మాకు అప్పట్లో ఈ మీడియా లేక మేము ఏమి చేయలేకపోయాం, మా పిల్లలు ఈ డెవలప్ చేస్తున్నారు, మా అప్పుడు ఇది ఉంటే మేము కూడా చెయ్యాలనే ఫీలింగ్ పేరెంట్స్ రావాలి. మీరు తర్వాత చేసినట్టు మీరు కూడా ఒక్కసారి నన్ను గమనించండి. మీరు గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరికీ శుభోదయం. సమాజం మనకు ఏం చేసింది అని ఆలోచించి సమాజాన్ని తమ వైపు తిప్పుకోవడానికి స్వార్థంగా ప్రవర్తించేటువంటి రోజుల్లో సమాజానికి మనం కొంత చేయాలి, సమాజంలో మనం ఒక స్థానంలో నిలబడ్డాం అనే ఆలోచనతో మరి మా మిత్రుడు తోటి క్రికెటర్ సత్య గారి మనసులో వచ్చిన ఓ చక్కటి ఆలోచనకు కార్యరూపం దాల్చిన ఎన్నో విషయాలు గ్రూప్ లో నేను చూస్తూ ఉంటాను. మన ఛానల్లో కూడా పర్యావరణాన్ని గురించి చెప్పిన విషయాలు కొన్ని నేను కూడా పోస్ట్ చేసి దాని యొక్క వ్యాప్తిలో నేను పాల్పొందుతూ ఉంటుంటాను. ఒక మంచి వ్యక్తి మంచి ఆలోచన చేసినప్పుడు మనం ఏకీభవించడానికి అంటే అతనితో పాటు ట్రావెల్ అవడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి నిర్ణయాలతోనే మంచి ఉద్దేశంతో ప్రయాణం చేసే వ్యక్తి కోసం చాలా మంది కలిసి నడవడానికి అడుగులు కలుపుతారు. కాబట్టి మంచి ప్రయాణం ప్రారంభించారు. మంచి ఆలోచనతో అటు యూత్ ని, అటు వినోస్ ని, అలాగే వృద్ధులని, అలా చాలా యాక్టివిటీస్ వారు చేస్తూ ప్రతి ఆదివారం సోషల్ మీడియాలో కొన్నిసార్లు వాళ్ళ సేఫ్టీ కోసం చేసేటువంటి సంరక్షణ కోసం హ్యాకర్స్ గురించి అలాగే అన్ని చూస్తూ ఉంటే సార్ చాలా మంచి ఆలోచన చేశారు అనిపిస్తుంది. నేను మరొకసారి ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నందుకు గర్విస్తూ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ ఇంకా గొప్ప కార్యాలు చేయాలి, గొప్ప గొప్ప విషయాలను సమాజానికి పంచాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకున్న అవకాశం మేరకు, నాకున్నటువంటి పరిధి మేరకు నేను ఖచ్చితంగా ఇందులో పాలు పొందడాన్ని బట్టి ఇటువంటి ఒక మంచి ఫెలోషిప్ అంటే ఇటువంటి ఒక టీం నాతో పరిచయం ఉండడం బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు వివేకానంద గారి గురించి చెప్పడం అబ్జెక్షన్ అయితే, మీరు జనరల్ గా యూత్ కోసం ఏమైనా చెప్పండి అన్నారు. నాకు ఆయన గురించి చెప్పడం అబ్జెక్షన్ కాదు, చాలా ఇష్టం, ఆయన చాలా ఇన్స్పిరేషన్. ఆ బుక్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. మన అలంకార థియేటర్ పక్క స్ట్రీట్ లో శైలజ థియేటర్ గేట్ ఆపోజిట్ లో నేను వెళ్ళి కొనుక్కునేవాడిని బుక్స్. ఆ కొటేషన్స్ నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తాయి. నేను టీనేజర్ ఉన్నప్పుడు బాగా వాటిని ఇష్టపడేవాడిని. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఆ సార్ యొక్క కొటేషన్స్ చూస్తే చాలా ఇష్టపడతా. మరి ఆయన రిలీజన్ ఆస్పెక్టెడ్ పర్సన్ కాదు. ఆయన యేసు ప్రభు తరంలో నేను పుట్టుంటే అంటే ఏదో భాష ఆయన కొటేషన్ నాకు నచ్చింది. నా గుండెను కోసి ఆయన పాదాలను నా హృదయంతో కడిగి ఆయన రుణం తీర్చుకుంటాను మాట నాకు బాగా ఇష్టం. అంటే ఆయన యేసు ప్రభు గురించి అంత అర్థం చేసుకున్నాడని నేనేమో రిలీజన్ వైడ్ గా ఫీలింగ్ తో మాట్లాడటం లేదు. అంత నాలెడ్జ్ ఆయన అంత అబ్జర్వ్ చేశారు కదా ఆయన్ని, ఆయన పవిత్రతను, ఆయన వ్యక్తిత్వాన్ని, యేసు ప్రభు వ్యక్తిత్వాన్ని స్టడీ చేశారు కదా నాకు అనిపించింది. సో నాకు ఆయన గురించి మాట్లాడడం అనేటువంటిది ఎటువంటి అబ్జెక్షన్ కాదు. మన ఇండియన్ గా ఒక మంచి వ్యక్తిగా ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సినటువంటి పర్సన్. మీరు కూడా వివేకానంద సార్ బుక్స్ ఎక్కడున్నా, కొటేషన్స్ ఎక్కడున్నా మీరు దాన్ని స్వీకరించండి. అట్ ద సేమ్ టైం మీరు వాటి ప్రకారం ఉండడానికి ఇతరుల నుంచి కూడా మీరు షేర్ చేయండి. ఈ 3 మాటలను మీరు మనం గుర్తుపెట్టుకొని, ఒకటేంటి, మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మనం కృంగిపోవద్దు, మనం బెటర్ ఫ్యూచర్ కోసం ఇప్పుడు ప్రయత్నించాలి. రెండవది ఏంటి, మన పరిస్థితులను మనం ఎప్పుడు మన చేతిలో పెట్టుకోలేం, కానీ మన ప్రవర్తనను మన చేతిలో పెట్టుకుందాం, మంచి ప్రవర్తనతో ఉండాలి. మూడవది, ఓటమితో ప్రేమలో పడదాం, విజయపు తీరాలకు చేరుకుందాం. థ్యాంక్స్. ఈ సమయం నాకు ఇచ్చినందుకు అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ రోజు వివేకానంద గారు ఇస్తే దాన్ని మరోసారి మన జీవని గారు వెలుగులోకి తీసుకొచ్చారు. చిన్న సందర్భం చెప్తా. మన స్వామి వివేకానంద గారు సభలో ఉండగా ఒక వ్యక్తి పేపర్ మీద ఈడియట్ అని రాసి వారి మీదకి విసిరేశారట.
ఆ పరిస్థితిని మనమైతే చాలా హార్ష్ గా బిహేవ్ చేస్తాం. కానీ వివేకానంద గారు తమ సమయస్ఫూర్తిని ఉపయోగించి ఆ పేపర్ చదువుకుని ఏమన్నారంటే, ఎవరో ఒక వ్యక్తి తన పేరు రాశారు కానీ విషయం రాయలేదు అని చాలా సందర్భోచితంగా మార్చుకుని చేశారు. ఆ సందర్భాన్ని బట్టి మనం ప్రవర్తించాలే కానీ పరిస్థితులు బట్టి కాదు అని జీవన్ గారు చెప్పారు. అదేవిధంగా వాళ్ళు స్వామి వివేకానంద గారి ఆదర్శవంతంగా ఆయన జీవితాన్ని ఏ విధంగా గడిపారో కూడా వివరించారు. సభాధ్యక్షులు తమ ప్రసంగాంతో ఈ సభ ముగిస్తుంది. అధ్యక్షులు వారు తమ ప్రసంగాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాము. ఫ్రెండ్స్ అంటే యువకులు వస్తారు, అందరూ వస్తారు. వివేకానంద గురించి తెలుసుకోవడం కాదు, ఆ కొటేషన్స్ మనం జీవితంలో పాటిస్తే ఎన్నో విజయాలు వస్తాయి. అందాకెందుకు నేనే చాలా పేదరికం నుంచి వచ్చాను. వివేకానంద ఒకటే చెప్పారు, నీ యొక్క విధిని నువ్వే రాసుకుంటావు. యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ యొక్క విధిని నువ్వే రాసుకుంటావు. స్కూల్లో చేరినప్పుడు 95% పాస్ అయిన వాడు ఎప్పుడు 95 ఉంటాడు. కానీ అది అవగాహన లేక మనం ఏం చేస్తామంటే 35 మార్కులతో పాస్ అవుతే చాలు, నెక్స్ట్ క్లాస్కి వెళ్ళిపోతే సరిపోద్ది. అలాగే మన జీవితం 35 మార్క్స్ దగ్గర ఉంటది. కాదు, ఎప్పుడు 100 కొట్టాలి, 100 మార్క్స్ రావాలి అని మనం ఒక 10th ఇంటర్మీడియట్ వచ్చినాక కాంపిటీషన్ యుగంలోకి వచ్చేసినాక ఆ విధంగా చేస్తూ కొన్ని తెలుసుకోవట్లా. వీటన్నిటితో పాటు ప్రస్తుతం మన చుట్టూతో ఉన్న సొసైటీ గురించి, సొసైటీలో ఉన్న చట్టాల గురించి మెయిన్ గా తెలుసుకోవాలి. నువ్వు ఎంత బాగా చదివావు, మెరిట్ స్టూడెంట్వి, కానీ ఒక అమ్మాయి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించలేదు, కానీ అది ప్రవర్తించినట్టుగా పోర్ట్రే అయింది. ఆ అమ్మాయి మైనర్ అవుతే వెంటనే నీ యొక్క జీవితం పాడైపోతుంది. ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టుగా మన ఫ్రెండ్ కదా 25,000 ఫండింగ్ ఇచ్చాం. అతను ఏదో గంజాయి కేసులో ఇరుక్కుంటాడు. ఆ ఇరుక్కున్న టైంకి నీ యొక్క ఫోన్ పే ట్రాన్సాక్షన్ అతని దగ్గర ఉంటది. వెంటనే నిన్ను కూడా ఆ కేసులో ఇరికిచ్చే పరిస్థితి ఉంటుంది. ఇలాగా ఇప్పుడు ఈ రోజున ఈ సభ మీద ఉన్న ముఖ్యులందరూ చెప్పిన చాలా ముఖ్యమైన విషయాలు ఇవన్నీ మన జీవితంలో ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా మీ యొక్క వాల్యుబుల్ టైం నేను ఇంకా వేస్ట్ చేయదలుచుకోలేదు. ఒకటే చెప్తున్నా, మీరు జీవితంలో పైకి రావాలి అంటే వివేకానంద గారి యొక్క ఒకే ఒక కొటేషన్, నీ యొక్క విధిని నువ్వే రాసుకుంటావు. యు ఆర్ క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నీ గురించి నువ్వే ఆలోచించాలి మిత్రమా, వేరే వాళ్ళు ఎవరో ఆలోచించరు. అది నీ ఆరోగ్యమైనా, నీ వైద్యమైనా, నీ బ్రతుకైనా, నీ ఫ్యామిలీ అయినా, నీ పిల్లలైనా సరే, నీ చదువైనా సరే, నీ గురించి నువ్వే ఆలోచించుకోవాలి, నువ్వే ప్లానింగ్ చేసుకోవాలి. నువ్వు ఏమవ్వాలో ముందే డిసైడ్ చేసుకొని నీ జర్నీ స్టార్ట్ అవ్వాలి. అంతేగాని ఎటువంటి ప్లానింగ్ లేకుండా ఏ జర్నీ చేసినా సరే నువ్వు నీ విజయాన్ని, నీ లక్ష్యాన్ని చేరుకోలేవు అనేది దాంట్లో నిగూఢంగా ఉన్న అర్థం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన సభ్యుడు అతను స్పాన్సర్ చేశారు, మురికిపూడి శ్రీనివాసరావు గారు. వారి తల్లి గారైన కామాక్షమ్మ గారి జ్ఞాపకార్థంగా ఈ మొక్కలన్నింటినీ మన సభ్యులందరికీ పంపవలసిందిగా కోరుచున్నామని చెప్పి వారి సందేశం చెప్పారు. అలాగే మొదటిగా మన ప్రెసిడెంట్ గారు మన ఈగల్ టీమ్ ఎస్ఐ వీరంజనేయ గారిని ఈ మొక్కలతో సన్మానించవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన
జాతీయ గీతం జనగణమనతో ఈ సభ ముగిస్తాం. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ 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 హే జై హింద్ జై హింద్ భారత్ మాతాకి జై. ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన నగరవనం అధికారులకి, స్టాఫ్ కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.